హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది హక్ మూవీ గురించి అన్నమాట ఈ వీడియో. అసలు ఏంటి హక్ మూవీ స్టోరీ లైన్, ఎందుకు ఇంత వైరల్ అవుతుంది? బాలీవుడ్ టాప్ నాట్ స్టార్స్ అందరూ కూడా వచ్చి యామి గౌతమ్కి ఎందుకు ఇంత క్రెడిట్ ఇస్తున్నారు? ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో నేను ఇన్ డీటెయిల్ డిస్కస్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి ఎవరెవరైతే చూస్తున్నారో, నాకు సో దట్ నాకు మంచిగా ఈ వీడియోకి రీచ్ వెళ్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి సో దట్ ఇట్ విల్ హెల్ప్ మీ టు రీచ్ మై నెక్స్ట్ మైల్ స్టోన్. ఇంకా లేట్ చేయను, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ట్రిపుల్ తాలాక్ కేస్ ఏదైతే 1985లో వర్డిక్ట్ వచ్చిందో, ముస్లిం ఉమెన్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఇండియన్ ఉమెనే, వాళ్ళకి కూడా భరణం ఇవ్వాల్సిందే డైవోర్స్ తర్వాత అనేది అదొక సెన్సేషనల్ కేసు అనమాట. అందులోని ఆ కేసు వేసింది ఎవరంటే షా బానో బేగం అని చెప్పి మొహమ్మద్ అహ్మద్ ఖాన్ వైఫ్ అనమాట. సో వీళ్ళిద్దరి జర్నీ ఎలా ఉంది, అసలు కేసు ఎందుకు వేశారు, ఆమె ఎందుకు తన హక్కుల కోసం అంత పోరాడింది, అది ఎలా బెనిఫిట్ అయ్యింది, ప్రతి ఒక్కటి కూడా ఈ మూవీలో చాలా బాగా చూపించారు. అండ్ దట్టు ఆవిడ కేసు స్టార్ట్ చేసిన 10 yearsకి ఆవిడకి రిజల్ట్ వస్తుంది. 1980sలో 1985 అనుకుంటా వర్డిక్ట్ వచ్చింది. బట్ ఈ 10 years జర్నీ తను ఏం గోత్రు అయింది, ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసింది, తన ఫ్యామిలీ ఎలా ఎఫెక్ట్ అయ్యారు, ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా చూపించారనమాట. సో సినిమా స్టోరీ లైన్కి వచ్చేసరికి ఒక సింపుల్ స్టోరీ లైనే. తను షాబాను తన హస్బెండ్ ఎట్లా కలిశారు, వాళ్ళు అహ్మద్ ఖాన్ వీళ్ళిద్దరి పెళ్లి జరగడం, తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టడం. ఒక రోజు ఆయన పని ఉందని చెప్పేసి ఒక ప్లేస్కి వెళ్ళి తను 3 months ఉండి తన అత్త కూతురిని పెళ్లి చేసుకుని వస్తాడనమాట. తనకి చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకున్నప్పటికీ భర్త మీద గౌరవంతో తను యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా తనకి దక్కాల్సిన రెస్పెక్ట్ కానీ గౌరవం కానీ దక్కలేదని ఒకరోజు ఇంట్లోంచి తను వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది. తర్వాత తనకి కొన్నాళ్ళు డబ్బులు పంపించే తన హస్బెండ్ కూడా కొన్నాళ్ళు డబ్బులు పంపించకపోయేసరికి మెయింటెనెన్స్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కష్టం అవుతుంది అని చెప్పి తను మళ్ళీ తన పిల్లల్ని తీసుకొని వెనక్కి వచ్చే టైంకి అతను ట్రిపుల్ తాలాక్ అని చెప్పేసి తాలాక్ అని చెప్పి తనకి ఇంత డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోమంటారు. అది అన్యాయం అని చెప్పి తన భర్త అలా చేసి ఉండకూడదని చెప్పి తను ఏదైతే రియలైజ్ అవుతారో తన ఫాదర్ కూడా తనకి సపోర్ట్ చేస్తారు, నువ్వు పోరాడు కోర్టుకు వెళ్ళు అని చెప్పి. ఎందుకంటే అప్పటికే వాళ్ళ కమ్యూనిటీలో సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తే ఇందులో ఏముంది కొత్తగా అని చెప్పి పక్కన పెట్టేయడంతో ఆమె ఇంకా ఆగకుండా కోర్టుకు వెళ్తుంది. అలా స్టార్ట్ అవుతుంది అనమాట ఈ కేసు. సో ఈ కేసు ఏదైతే సెన్సేషన్ క్రియేట్ చేసిందో దానికి మేజర్ రీజన్ 10 years ఈమె జర్నీ అని చెప్పొచ్చు. ఈ 10 years ఈమె జర్నీ కూడా మూవీలో చాలా బాగా చూపించడం జరిగింది. ఈ జర్నీలో ఆమె ఎలాంటి పరిస్థితులు గోత్రు అయ్యింది, తనకి ఎవరు సపోర్ట్ చేశారు, ఎవరు తనకి సపోర్ట్ చేయలేదు, ఆఖరికి మొహమ్మద్ అహ్మద్ ఖాన్ సెకండ్ వైఫ్ కూడా తను వచ్చి తనకి ఒక రకంగా డబ్బులు ఇచ్చేయచ్చు కదా అని ఎలా చెప్పిందో, ఎందుకు కోర్టు వరకు అని చెప్పేసి ఆమె కూడా చెప్పడం జరుగుద్ది అనమాట. అయినప్పటికీ కూడా ఆయన వినడు. సో ఆ స్టోరీ లైన్ ఏదైతే ఉందో అది కూడా చాలా బాగా చూపించడం జరిగింది. అండ్ తను కూడా వచ్చి తినని అడిగినప్పుడు రెస్పెక్ట్ తన హక్కు కోసం కానీ తన రెస్పెక్ట్ కోసం కానీ తను ఎందుకు ఊరుకోవాలి అని చెప్పి యామి గౌతమ్ ఒక మాట చెప్పడం జరుగుద్ది. అది కూడా చాలా బాగా చూపించారు. అండ్ ఖురాన్లో ఎక్కడ కూడా లేదని ఆమె మూవీలో చెప్పడం జరుగుతుంది అనమాట. మూవీ ఎండింగ్ కూడా ఆమె ఖురాన్ అందరికీ ఆడపిల్లలందరికీ ఇట్లా టీచ్ చేస్తూ ఉండిపోయినట్టు చూపిస్తారు. అట్ ది సేమ్ టైం కోర్టులోని లాస్ట్ సీన్లోని ఇటు మొహమ్మద్ అహ్మద్ ఖాన్ తన వాదన అయ్యాక యామి గౌతమ్ తన వాదన స్టార్ట్ చేస్తారు. ఎక్స్ట్రాడినరీ అండి, చాలా బాగా వాదించారు. నిజంగా ఒక పాయింట్ ఆఫ్ టైంకి కంట్లోంచి నీళ్ళు వచ్చాయన్నమాట. అంటే తన బాధ తను చెప్పుకుంటున్నప్పుడు, తన తండ్రి తన దగ్గర లేరు, తనే ఎలోన్గా ఫైట్ చేసినప్పుడు తను ఎలా గోత్రు అయిందో ప్రతి ఒక్క ముఖభావాలు కూడా ఆమె చాలా బాగా ఆమె చాలా బాగా ఇట్లా మూవీలో ఇచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ తనకి సపోర్ట్ చేసిన లాయర్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారనమాట. చాలా వెనకడుగు వేయకుండా ముందడుగు వచ్చి తనకి ప్రతి ఒక్కటి ఎలాంటి చిన్న కేసు అని కొట్టి పడేయకుండా దీన్ని ఒక విన్నింగ్ కింద తీసుకోవాలి, ముందుకు వెళ్ళాలి, ఎట్లయినా విన్ అవ్వాలి అని చెప్పి స్పిరిట్తో ఎక్కడ కూడా డ్రాప్ అవ్వకుండా వాళ్ళు కూడా ఈమెకి ఎట్లాంటి సపోర్ట్ ఇచ్చారు అది కూడా చాలా బాగా చూపించారు. తన పిల్లలు ఈ ప్రాసెస్లో తన పిల్లలు షాబాను పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలాంటి ఆటలు ఆడుతున్నారో తను చెప్పిన విధానం ఉంది చూడండి. ఇట్స్ లైక్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పచ్చు. అందులో అయితే అసలు యాక్టింగ్లో అయితే ఎవరు తగ్గలేదు, అందరూ ఇచ్చి పడేశారనమాట. సో ఇది నా హానెస్ట్ రివ్యూ, ఈ మూవీ తాలూకా హానెస్ట్ రివ్యూ. సో మొత్తానికి 1985లో ఈమె కేసు విన్ అయ్యాక చాలా సెన్సేషన్ అయిందనమాట. ఆ సెన్సేషనల్ స్టోరీ లైన్ తీసుకొచ్చి ఇక్కడ మూవీ తీసి వీళ్ళు కూడా
హిట్ లిస్ట్లోకి వెళ్ళారని చెప్పుకోవచ్చు. సో మీరు కానీ మూవీ చూస్తుంటే మీకు ఏమనిపించింది అండ్ మీ ఒపీనియన్ కామెంట్ డౌన్ చేయండి. మీరు కానీ రేటింగ్ ఇవ్వాలనుకుంటే ఎంత రేటింగ్ ఇస్తారు కామెంట్ డౌన్ చేయండి. అండ్ ఇంతవరకు చూస్తే నా వీడియో చాలా చాలా థ్యాంక్స్. లైక్ చేసి స్టార్ట్ చేయండి అండ్ ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అండ్ థ్యాంక్ యూ.